ఈమెలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ఈమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత అప్పటికే కాలేబు తనకి కొంత ఆస్తిని ఇచ్చాడు. ఒకసారి చదువుదామా? చూడండి 18వ వచనం. ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగాను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చినావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఈమెకు దేవుడు అన్నాను, కాలేబు తనకి దక్షిణ భూమిని ఆస్తిగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ దినాల్లో ఆడపిల్లలకి ఆస్తులు లేవు, ఈ దినాల్లో కూడా లేవు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఏదో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించడం తప్ప తర్వాత మిగిలిందంతా ఎవరికండి? కుమారులకే. కానీ మరి కాలేబుకి ఇంకా వేరే పిల్లలు ఎవరు లేరు, తినొక్కరితే. కాబట్టి తనకి ఆల్రెడీ ఒక దక్షిణ భూమి, ఒక శ్రేష్టమైన భూమి తను మోషేని అడుగుతాడు. మరి అందరికీ మీరు ఆస్తులు దేవుడు అక్కడ పంచుతూ ఉన్నప్పుడు నాకు కూడా కావాలని అడిగినప్పుడు కాలేబుకు కూడా దేవుడి స్వాస్థ్యాన్ని ఇవ్వగా, కాలేబుకు మగపిల్లలు లేకపోయినా దేవుడి స్వాస్థ్యాన్ని ఇస్తే అందులో ఈమెకు దక్షిణ భూమిని కాలేబు బహుమతిగా ఇచ్చేశాడు. కానీ తన వివాహం అయిన తర్వాత తన భర్తను అడుగుతుందంట, మన తండ్రి దగ్గరికి వెళ్దాం, మన తండ్రిని కొంత పొలము, అంతేనండి అక్కడ చూడండి ఒకసారి, పొలము, తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించినప్పుడు వాళ్ళు బయలుదేరారంట. బయలుదేరినప్పుడు ఈమె దేని మీద వస్తూ ఉందంటే గాడిద మీద వస్తూ ఉంది. తండ్రిని చూడగానే వెంటనే ఆమె గాడిద దిగి అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. చూడండి, గాడిద దిగగా, గాడిద మీద దిగడం అనేది ధీరత్వానికి సూచనగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఈమె వివాహం అయిపోయింది కదా, నా భర్త చాలా బలవంతుడు, నా భర్త చాలా తెలివైనవాడు, నా భర్త మరి కిరియత్సేఫెర్ని పట్టుకున్నాడు, కాబట్టి నా భర్తకి సాటి ఎవరు లేరు అని చెప్పి పెండ్లైన తర్వాత తన తండ్రిని తను మర్చిపోలేదు. తన తండ్రికి ఇవ్వాల్సిన గౌరవము, తన తండ్రి ఎదురు పడగానే ఆమె ఏం చేస్తూ ఉంది? గాడిద మీద నుంచి దిగిందంట. హల్లెలూయా. అంటే తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మనకి కూడా ఈ దీనత్వం, ఈ తగ్గింపు అనేది చాలా అవసరం. దేవుడు మనల్ని చాలా దీవించాడు కదండి. ఒకప్పుడు ఈ సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదో నాకు తెలుసు. ఈ సంఘమే కాదు, నేను కూడా, ఇక్కడ మనం అందరము కూడా ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. దేవుడు ఈ దినాన మనల్ని ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఆశీర్వదించాడు. దీవించబడిన తర్వాత మనము చాలామంది దీవించబడిన తర్వాత ఏమైపోతారండి? గతాన్ని మర్చిపోతారు. రీసెంట్గా ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఒక మాట అన్నా, స్థితి మారగానే గతి మర్చిపోకూడదని. చాలామంది స్థితి మారగానే గతాన్ని మర్చిపోతారు. ఏ స్థితి నుంచి వచ్చామో, ఎలాంటి స్థితి నుంచి వచ్చామో, ఎన్ని అవమానాలు గుండా వచ్చామో, ఎన్ని నిందల గుండా వచ్చామో, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆర్థిక పరిస్థితులు, ఎన్ని లోటుపాట్లు, కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి, ఆదరించేవారు లేని పరిస్థితి, మర్చిపోయి బతుకుతున్నామేమో. కానీ యక్స తను ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా తన తండ్రి దగ్గరికి వచ్చేసరికి మాత్రం తన యొక్క ఆ గౌరవాన్ని, ఆ మర్యాదను, ఆ తగ్గింపును తను కలిగి ఉండడంలో మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదు. హల్లెలూయా. చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బిడ్డలు ఎలా మారిపోతారండి? వాళ్ళ స్వార్థం, వాళ్ళ సంతోషం, వారి సుఖాలు అవే చూసుకుంటారు, కానీ తల్లిదండ్రులను పట్టించుకోరు. కస్తమానికి నీ దగ్గరికి రావడానికి మాకు ఎక్కడవుతుంది, మాకు కుటుంబం లేదా, మాకు పిల్లలు లేరా అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నువ్వెంత స్థితికి ఎదిగినా నువ్వు గొప్పడివే కావచ్చు, గొప్పదానివే కావచ్చు, కానీ నీ తల్లిదండ్రుల కన్నా నువ్వు గొప్పదానివేమి కాదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను కన్నారు. నేటి దినాలు ఎక్కువగా మనం వింటుంది, ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఏం చేస్తూ ఉన్నారండి? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఉండొచ్చు, భార్య మీద ప్రేమ ఉండొచ్చు, బిడ్డల మీద ప్రేమ ఉండొచ్చు, భర్త మీద ప్రేమ ఉండొచ్చు, బిడ్డల మీద ప్రేమ ఉండొచ్చు,
కానీ అదే రీతిగా నిన్ను కన్న తల్లిదండ్రులు మాత్రం నువ్వెన్నడూ మర్చిపోకూడదు. హల్లెలూయా. బైబిల్లో ఉంది, నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భార్యని హత్తుకో అని ఉంది, కానీ నీ తల్లిని నీ తండ్రిని మరచి అని మాత్రం అనలేదు. విడిచిపెట్టడం అంటే ఏంటి? విడిచిపెట్టడం వదిలేయడం కాదు అని అర్థం. విడిచిపెట్టడం అంటే ఏంటంటే, అప్పుడు ఒక అమ్మ ఇంట్లో ఉంటావు, తర్వాత ప్లేస్ మారుతుంది, అత్తగారి ఇల్లు మారుతుంది. అయితే అబ్బాయిలు కూడా ఈ దినాల్లో ఎక్కువగా మరి జాబ్స్ రీత్యా ఒకేలా ఏ లోకల్లో ఉన్నా సరే వేరుగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు. మంచిదే, నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, ఏ పొజిషన్ కన్నా వెళ్ళు, ఏ ప్రాంతంలోనైనా ఉండు, కానీ నిన్ను కన్న తల్లిదండ్రుల్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నీ భర్త దగ్గర లేకపోతే నీ భార్య దగ్గర నీ తల్లిదండ్రులను చులకన చేయొద్దు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ రిస్పా ఈ యొక్క అక్స, ఈమె ఎంత చక్కగా ఆమె తండ్రిని ఎదుర్కొనగానే తను ఇస్తున్న ఆ గౌరవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆమె దీనత్వం. అక్కడికి వచ్చి ఏమడుగుతా ఉంది? తండ్రి, నాకు ఒక పొలము కావాలి అని అడుగుతా ఉంది. హల్లెలూయా. తన తండ్రిని అడగడానికి తను సిగ్గుపడలేదు, భయపడలేదు. బైబిల్లో ఉంది, మీరు మీకేమి కావాలనో మీ తండ్రిని అడగవాలెను. పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి ఫలము దయచేయనని నమ్మవలను కదా అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావో, ఎలాంటి కొరతలో ఉన్నావో, నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ కాలేబుని అడగగానే ఆయన ఏమైనా క్వశ్చన్ వేసాడా అండి? ఎందుకమ్మా, దేనికమ్మా, ఆల్రెడీ నీకు ఇచ్చాను కదమ్మా అని అనలే. వెంటనే ఏమంటా ఉన్నాడు? తనకి మెరక మడుగులు ఇచ్చాడంట, పల్లపు మడుగులు అంటే ఎత్తు స్థలాల్లో ఉన్న పొలాలు ఇచ్చాడంట, పల్లపు స్థలాల్లో అంటే డౌన్ స్థితిలో దిగువ స్థానంలో ఉన్న మరి పొలాల్ని కూడా తనకి ఇచ్చాడంట. హల్లెలూయా. ఈ యొక్క చూడండి, ఇక్కడ మనం బైబిల్లో దాంతో కంపేర్ మనం చేసుకుంటే, ఈ యొక్క మెరక మడుగులు అంటే పరలోక రాజ్య ఆశీర్వాదాలకి సూచనగా ఉంది. పల్లపు మడుగులు అంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదానికి సూచనగా ఉంది. హల్లెలూయా. నీకు ఏది కావాలన్నా నువ్వు ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. తండ్రిని అడగాలి. దేవుడిస్తాడు నీకు. చాలామంది తల్లిదండ్రులను అడుగుతారు, మంచిదే, కానీ తల్లిదండ్రులు కొన్నిసార్లు ఇవ్వలేరు కొన్ని. కానీ పరలోకపు తండ్రి మన ప్రతి అవసరత తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీకేం కావాలని నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మా అమ్మగారు నేను చాలా ముద్దుగా పెరిగాను, ఇంట్లో చిన్నదాన్ని కదా, చాలా ముద్దు. నేను మా డాడీకి చాలా ఇష్టం అన్నమాట. డాడీ కూతుర్ని నేను. అయితే మా డాడీ నాకు అన్నీ ఏం కావాలో అసలు క్లిప్తో సహా ప్రతిది ఏది కొన్న మ్యాచింగ్ మొత్తం సెట్ అలా కొనివారు. నన్ను బండి మీద తీసుకెళ్ళిపోయి అన్నీ కొనిపించేసుకునే దాన్ని అన్నీ కొనేసేవారు. ఎందుకమ్మ ఇంత డబ్బులని కానీ, ఎందుకు ఇన్ని కొనేసుకుంటున్నామని కానీ అనేవారు కాదు. తర్వాత ఒక్కసారి మా పరిస్థితి తారుమారైపోగానే మా ఇంట్లో ఎక్కువ భయపడింది ఎవరి కోసం అంటే నా కోసమే. ఎందుకంటే ఒకటి చిన్నదాన్ని అర్థం చేసుకోలేను ఇంట్లో పరిస్థితిని, రెండోదిగా ఏమి లేకపోయినా ఉండలేను. నాకు ఏదైనా తక్కువైతే అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు. మా అమ్మ చాలా భయపడిపోయింది, బాబు ఇది ఎలా ఇబ్బంది పెట్టేస్తుందో, ఏం చేస్తుందో అని. కానీ దేవుడు నన్ను అట్టి విధంగా ఉంచలేదులేండి. అయితే మా అమ్మ ఒక మాట చెప్పింది, నీకేం కావాలన్నా నువ్వు ఎవరిని అడగాలి? దేవుడిని అడుగు. నేనైతే నీకేం, మా అమ్మ 2 చేతుల రక్తహస్తాలు చూపించి, నీకేమీ నేను ఇవ్వలేనమ్మా, నీకేం కావాలన్నా నువ్వు దేవుడిని అడుగాను. ఆ మాట అలా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా మరి దేవుడిచ్చిన వరమో లేకపోతే నా తల్లి నేర్పించిందో, నా తల్లి అయితే వ్యక్తిగత ప్రార్థన గురించి నాకు నేర్పడం తెలియదు. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలు అన్నింటిలో మేము చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. కానీ వ్యక్తిగత ప్రార్థన నాకు ఎలా అలవాటైందో చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు అయిపోయింది. అది నాకు బాగా జ్ఞాపకం. మా ఇంట్లో ఒక చిన్న కొట్టుగది ఉండేది. మాది చాలా పాత ఇల్లు, ఎందుకంటే మా పరిస్థితి మారిపోగానే ఒక చిన్న ఇంట్లోకి మేము వచ్చేసాం. అదొక పెంకుటిల్లు, సున్నంతో కట్టిన ఇల్లు అంటారు కదా అప్పట్లో, సిమెంట్తో కాకుండా సున్నంతో కట్టిన ఇల్లులు ఉండేవి. ఆ సున్నంతో కట్టిన ఇల్లు అనమాట. అది చాలా ఓల్డ్ అయిపోయింది. ఇలా ముట్టుకుంటే అలా పెచ్చులు రాలిపోయేది. మా ఇంటి ముందు నుంచి బస్సులు వెళ్తే ఇల్లు ఇలా షేక్ అయ్యేది, ఒక నిమిషం ఇలాగిలా షేక్ అయ్యి ఆగేది. అంత ఓల్డ్ హౌస్ అనమాట అది. ఆ ఇంట్లో ఒక చిన్న కొట్టుగది ఉండేది. మా ఇల్లు ఎలా అంటే ఇలా గేట్ ఓపెన్ చేయగానే చిన్న నడవ, ఒక్కటే ఒక గది, ఆ వెనకాతలు ఓపెన్,
అక్కడ వంట చేసుకోవడానికి చిన్న ప్లేస్ ఉంటుంది. దాని ఎదురుగా ఒక చిన్న కొట్టుగది ఉంటుంది. కొట్టుగది అంటే పూర్వకాలం వాళ్ళకి తెలుస్తుంది, మరి ఇప్పుడు పిల్లలకి తెలుస్తుందో లేదో నాకు తెలియదు. కొట్టుగది అంటే స్టోర్ రూమా? ఎస్, అదే మొత్తానికి పండిని వేసుకుంటారు. మా అమ్మ అయితే మా నాన్నమ్మ కొన్న స్టీల్ సామాన్లు, ఇతడి సామాన్లు అన్నీ సర్దుకునేది అందులో. అక్కడ సామాన్లు అన్నీ చిన్న ప్లేస్ ఉండే, చాలా చిన్న ప్లేస్. నాకు అది ఎలా అలవాటైందో ప్రభువు నాకు ఇచ్చిన కృప అని నేను అనుకుంటా. మాకు ఇప్పుడు ప్రార్థనలు చేసుకోవడానికి పర్సనల్ బెడ్రూమ్లు, పర్సనల్ రూములు లేవు కదా. ఆ చిన్న కొట్టు గదిలోనే కూర్చోడానికి మాత్రమే ప్లేస్ ఉండేది. కూర్చోడానికి మాత్రమే ప్లేస్ ఉండేది. అక్కడ మోకరించి నేను దేవునితో మాట్లాడుకునేదాన్ని. నాకు బాగా జ్ఞాపకం, నా దేవునితో నేను మొదటి నుంచి మాట్లాడుకున్న నాకు అలవాటు ఏంటంటే మర్యాదగా భయపడుతూ ఏ రోజు మాట్లాడలేదు దేవునితో. ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టే నాకు మాట్లాడడం అలవాటు. పేరైతే తండ్రి అని వచ్చేది, కానీ తండ్రితో ఉన్నంత చనువులాగా దేవునితో నేను మాట్లాడుకునేదాన్ని. మా అమ్మ చెప్పింది కదా, నీకు ఏం కావాలన్న దేవుణ్ణి అడిగంటే నాకు క్లిప్ కావాలన్న దేవుణ్ణి అడిగేదాన్ని, బ్యాంగిల్ కావాలన్న దేవుణ్ణి అడిగేదాన్ని, బట్టలు కావాలన్నా దేవుణ్ణి అడిగేదాన్ని. ఏది కావాలన్నా, ఎవరన్నా అబ్బాయిలు కామెంట్ చేసినా, ఎవరైనా నన్ను ప్రపోజ్ చేస్తూ ఎక్కువ ఇబ్బంది పెట్టినా, ఏది నా జీవితంలో నాకు బాధను కలిగించినా, ఏది కావాలన్నా వెంటనే దేవునికి వెళ్ళి చెప్పేసుకునేదాన్ని. ప్రభువా, ఈ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఆ వ్యక్తి నా వెనక రాకుండా చూడు తండ్రి అని ప్రార్థన చేసేదాన్ని. లేకపోతే ఈ వ్యక్తి నన్ను బాధ పెడతా ఉన్నాడు, ఆ వ్యక్తి నా జీవితంలోంచి తొలగించి ప్రభువా అని ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, నాకు ఈరోజు నాకు క్లిప్ కావాలి, ఈ క్లిప్ పెట్టుకోవడానికి అది పాడైపోయింది, నాకు అది కావాలంటే వెంటనే దేవుణ్ణి అడిగేదాన్ని. ఒక పండుగ వస్తుందంటే డ్రెస్ కావాలంటే దేవుణ్ణి అడిగేదాన్ని. నిజంగా మీరు చెప్తే నమ్మరండి, నేను ఏదైతే అడిగేదాన్నో ఎవరో మా ఇంటికి వచ్చేవారు. వాళ్ళెవరో మమ్మల్ని చూడడానికి అన్నట్టుగా, పలకరించడానికి అన్నట్టుగా వచ్చి దేవుడు ఎందుకో నన్ను ప్రేరేపించాడమ్మా అని చెప్పి నేను ఏదైతే దేవుని దగ్గర అడిగేదానో అవన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. నాకు ఇంకా విశ్వాసం పెరిగిపోయేదనమాట. అంటే నా తండ్రి నా ప్రార్థన వింటున్నాడు కాబట్టి ఇంకా నాకేం కావాలన్నా నేను అడగాల్సింది నా తల్లిని కాదు, నా తండ్రిని. అక్కడ నాకు అలవాటు అయింది ఆ ప్రార్థన. ఇప్పటికీ కూడా నా ప్రార్థనలో, అంటే ఇప్పుడు కొంచెం నా విశ్వాసపు లెవెల్ పెరిగింది. నేను దేవుణ్ణి ఏది అడగను, నాకేం కావాలో నా తండ్రికి తెలుసు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. అంటే లోకానుసారమైన ఆశలేటి లేవు, నిజంగా చెప్తున్నా. ఒక ఇల్లు కావాలి, బంగారం కావాలి, లేకపోతే బట్టలు కావాలి, లేకపోతే ఏవేవో కావాలని ఆశలైతే లేవు. కొన్ని ఆశలే ఉన్నాయి. పరిచర్య విషయంలో, దేవుని కొరకు బ్రతకడం విషయంలో, పిల్లల విషయంలో అవే అడుగుతాను, అవే దేవుని దగ్గర ఇస్తాడని విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మీకేం కావాలన్నా మీరు అడగాల్సింది ఎవరినండి? దేవుణ్ణి. బైబిల్లో ఉంది, పరసంబంధమైన వాటి మీద మీ మనస్సు నిలుపుకోండి అని ఉంది. హల్లెలూయా. అక్షయమైన వాటి కొరకు ప్రయాసపడండి అని అంది. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన క్షణికమైపోయిన తుప్పు పట్టేసిన వాటి కోసం అడగకండి, పరలోక సంబంధమైన వాటి కొరకు అడగండి. ఇంకా మీ జీవితంలో అత్యంత విలువైనవేవో అవి అడగండి, దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. హల్లెలూయా. నా కిడ్నీ ఆపరేషన్ అయినప్పుడైతే ప్రభా, నన్ను అడ్మిట్ చేసే రూమ్ ఇలా ఉండాలి, నాకు ఇచ్చే బెడ్ ఎలా ఉండాలి, నాకు చూసే డాక్టర్ ఎలా ఉండాలి, నేను అలాగే అడిగేదాన్ని దేవుణ్ణి. అలాగే ఇచ్చేవారు దేవుడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచండి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు. ప్రభువుని అడగండి, మీకు ఏది అవసరమో అది ఆయన ఇస్తాడు. ఈమె కొరత రాగానే ఎక్కడికి వచ్చిందండి? తిన్నగా తండ్రి దగ్గరికి వచ్చింది. తగ్గింపుతో, గర్వంతో అడగలేదు, అహంకారంతో అడగలేదు, అధికారంతో అడగలేదు. ఎలా అడిగిందండి? దీనత్వము కలిగి గాడిద మించి దిగి వచ్చి ఏమడుగుతుంది? తండ్రి, నాకు పొలము కావాలి. హల్లెలూయా. నీకు ఏది కావాలన్నా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగని అనవసరమైనవి ఆయన ఇవ్వడండి, అవసరమైనవి ఆయన ఇస్తాడు. బైబిల్లో ఉంది, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత నేను తీరుస్తాను అన్నాడు, కానీ మీ ప్రతి కోరిక తీరుస్తానని అనలేదు. అర్థమైందండి? మీకు ఏది అవసరమో అది అడగండి, మీకు ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ఉండాలి. 1 పేతురు 5:5-6 వచనాలు చూద్దామా?
ఉమ్, ఉమ్. ఆహా. హల్లెలూయా. చూడండి, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి క్రింద మనం ఎలా ఉండాలంట? దీన మనస్కులుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వెంత తగ్గింపు కలిగి ఉంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇక్కడ ఈ అక్సా భర్త ఎవరో తెలుసా అండి? ఒత్నీయేలు ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి న్యాయాధిపతి. ఒక న్యాయాధిపతి యొక్క లెవెల్ ఎలా ఉంటుందండి? ఆయన మెచ్యూరిటీ కానివ్వండి, ఆయన యొక్క స్థితి కానివ్వండి, ఎంత గొప్పగా ఉంటుంది. అంత గొప్ప వ్యక్తికి భారీగా ఉన్నా సరే ఈమెలో ఏమి లేదంట? గర్వము లేదు. ఇంత గొప్ప వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానన్న గర్వము లేదు. ఏం చేస్తూ ఉంది? తన భర్తతో మాట్లాడుకొని చక్కగా దీనత్వముతో ప్రభువుని అడుగుతూ ఉంది. హల్లెలూయా. దీనత్వంతో తన తండ్రిని అడుగుతూ ఉంది. నువ్వు కూడా ఎలా అడగాలంటే, దేవుని బలీయమైన చేతి క్రింద దీన మనస్కురాలుగా ఉండాలంట. తగ్గిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడతా ఉన్నావా? తగ్గింపు కలిగి ఉండు. నువ్వు కలిగి ఉన్న చదువును బట్టి, నువ్వు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న డబ్బును బట్టి గర్వించకు. నువ్వు కలిగి ఉన్న కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న టాలెంట్స్, తలాంతులను బట్టి గర్వించకు. తగ్గించుకో. నువ్వెంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు. నువ్వెంత దీనత్వం కలిగి ఉంటావో అంతగా. ఎందుకంటే దీనత్వం అనేది దేవునికి చాలా ఇష్టమైనది. హల్లెలూయా. దీన మనస్సు గలవారి ఎడల ఆయన నివాసం చేస్తాడంట. వినయము గలవారి ఎడల ఆయన ఇష్టంగా ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట, మనుషుల ఎదుట, సేవకుల ఎదుట ఎలా ఉండాలండి? దీనత్వం కలిగి ఉండాలి. మొన్న పాస్టర్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఒక ఆమె చర్చిలో చాలా దీవించబడినంత వరకు కూడానంట ఫోన్ చేసిన వెంటనే పాస్టర్ గారు ప్రైజ్ రాడండి చెప్పండి అని అనేదంట. దీవించబడిన తర్వాత పాస్టర్ గారు చెప్పండి అంటుందంట. ఏంటండి? దీవించబడక ముందు ఎలాగా? పాస్టర్ గారు వందనాలండి, లేకపోతే పాస్టర్ గారు ప్రైజ్ లాడండి, చెప్పండి పాస్టర్ గారు అని అనేదంట. దీవించబడిన తర్వాత పాస్టర్ గారు చెప్పండి అన్నదంట. చాలామంది స్థితి మారగానే గతాన్ని మర్చిపోతారు, హెచ్చించుకుంటారు. అది మనకి దీవెన కాదు. హల్లెలూయా. ఈమె ఎంత ఉన్నత స్థానంలో ఉందో అక్సా, కానీ ఎంత దీనత్వం కలిగి ఉంది. మళ్ళీ అడుగుతుంది బయట వ్యక్తిని కాదు. ఎవరిని అడుగుతుంది? తన సొంత తండ్రిని అడగడానికి వచ్చింది. కానీ ఎంత దీనత్వంతో అడుగుతుందో, ఎంత మర్యాదగా అడుగుతుందో, ఎంత తగ్గింపుతో అడుగుతుందో. ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా నాతో మాట్లాడవా? నాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాలు. ప్రభువా, మీరు ఏదైతే నాతో మాట్లాడారో అటు జీవితం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అక్సా జీవితాన్ని నా ముందు మీరు పెట్టి నాయన, ఆమె తండ్రికి ఇష్టమైన తనయ్యగా, తండ్రికి ఇష్టమైన కుమార్తెగా, అయ్యా తండ్రిని సంతోషపెట్టే కుమార్తెగా తను ఎలా అయితే జీవించిందో ప్రభువా, నేను కూడా నీ దృష్టికి అలా ఉండాలి నాన్న. ప్రభువా, ఆమె తండ్రి చిత్తానికి లోబడింది, తండ్రి ఇష్టానికి లోబడింది, తండ్రి మాటకు విధేయత చూపించింది, తనకున్న ఇష్టాలన్నీ పక్కన పెట్టుకుంది, తండ్రి ఇష్టమే శ్రేష్టమైనది ఎంచింది. నా తండ్రి నా కొరకు శ్రేష్టంగా ఆలోచిస్తాడని నమ్మింది. తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంది. రెండవదిగా తండ్రిని ఎంతో హానర్ చేస్తూ ఉంది. ఎంతో గౌరవంతో, తగ్గింపుతో, ఎంతగానో తండ్రి ఎదుట ఆమె విన్నపం చేస్తూ ఉంది. గాడిద మీదకి దిగి తండ్రి ఎదురు పడగానే గాడిద మించి దిగిందంట. తన సొంత తండ్రి ఎదుటే తను ఎంత గౌరవాన్ని కలిగి ఉంటే మన పరలోకపు తండ్రికి ఇంకెంత గౌరవాన్ని మనం ఇవ్వాలి, ఎంత భయం కలిగి జీవించాలి. వచ్చి అడుగుతూ ఉంది, తనకేమి కావాలో అది అడుగుతూ ఉంది. అడిగినప్పుడు ఆ తండ్రి ఆమెకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. అవును, మనం కూడా మనకు కావలసినవి మన తండ్రిని అడగాలి. నువ్వు అడిగే ముందు నీకు దీనత్వం ఉండాలి, నీకు తగ్గింపు ఉండాలి. గర్వంతో, అహంకారంతో, అధికారంతో అడగడం కాదు. తల్లిదండ్రులనైనా దేవుణ్ణైనా నువ్వు దీనత్వంతో అడిగినప్పుడు అది నువ్వు పొందుకుంటావు.
తగిన సమయమందు దేవుడి నిన్ను హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి క్రింద దీన మనస్కుడివై ఉండు. హల్లెలూయా. మూడవదిగా ఆమె తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదాలను పొందుకుంది. ఈ లోకంలో పనికిమాలిన ఆశీర్వాదాల కోసం ఆరాటపడుతున్నావేమో, అవి కాదు కోరుకోవాల్సింది. పర సంబంధమైన ఆశీర్వాదాలను అడగాలి. పల్లపు మడుగులు కావాలి, మెరక మడుగులు కూడా కావాలి. ఈ భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు నీకు ఎంత ఇంపార్టెంటో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిని కూడా దేవుణ్ణి అడుగుదాం, దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఎవరైనా గొప్ప దేవానికి స్తోత్రాలు, ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచారు, మాతో మీరు మాట్లాడారు. ప్రతి మాట మా జీవితంలో యేసు నామములో ఫలించునుగాక. ప్రతి ఒక్కరితో ఏదో ఒక సందర్భంలో మీరు మాట్లాడారు ప్రభువా. ఆ మాటలు మేము తీసుకొని అటు రీతిగా మేము జీవించినట్లు ప్రభువా, అక్సా లాంటి ఆ యొక్క దీవెనకరమైన బ్రతుకులు మాకు యేసు నామములో దయచేయమని, తండ్రివైన నీకు మంచి పేరు తెచ్చేవారముగా, నీకు లోబడేవారముగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారముగా ప్రభువా, నీకు మహిమకరంగా ఒక ఆభరణంగా జీవించేవారంగా మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని వేడుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈ వారమంతా నీ సన్నిధిని బిడ్డలతో ఉంచండి. నిన్ను ప్రేమించి నీతో సమయం గడిపేవారుగా మమ్మల్ని మార్చండి. నీ వాక్యాన్ని ప్రకారం జీవించుట్లో ఆసక్తిని మాకు దయచేయండి. మీరే బలపరిచి పంపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నీ కృప ద్వారా నా పరమ తండ్రి. ఆమేన్.